హాయ్ కావ్య. హాయ్ కార్తీక్. మన లవ్ ఓకే అయినప్పటి నుంచి నీకేం ఇవ్వలే కదనే, అందుకే నీకోసం చాక్లెట్ తీసుకొచ్చి. థ్యాంక్ యూ కార్తీక్. చెప్పే ఇక ఏం చేద్దాం, ఎటు పోదాం? ఎటు పోయేది ఉన్నది, నేను కాలేజ్ పోతా, నువ్వు మీ ఇంటికి పో. ఏం అవసరం లేదే. ఇంకో మన లవ్ ఓకే అయితే భద్రకాళి గుడికి వస్తాను మొక్కిన. నువ్వు ఓకే అంటే మన అటు పోదాం, అటు నుంచి సినిమాకి కూడా పోదాం. ఇగో టెంపుల్ అంటే ఓకే, ఇక సినిమాలు అవన్నీ నడవవు, అర్థమవుతుందా? టెంపుల్లో దర్శనం చేసిన తర్వాత నన్ను కాలేజ్లో దింపు. అవసరం లేదే, టెంపుల్ దర్శనం అయిపోయాక సినిమా అయిపోయాక బిర్యానీ, అంతే. ఏంది ఒక్కరోజు నా టెంపుల్కి సినిమాకి బిర్యానీ తిన్నా, ఇంకా ఒక్క రోజులో వద్దు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజు పోదాం. ఇంటికి లేట్గా పోయిన అనుకో నాకు అయితే దిగా. లేదే, ఇంకో నువ్వు జనరల్గా కాలేజ్ నుంచి వచ్చి బస్ స్టాప్లో ఏ టైం వరకు ఉంటావో ఇవాళ కూడా నేను అదే టైం కల్లా దింపుతా, అంతే అని వాళ్ళ ప్లాన్లో అయితే ఏ మార్పు లేదు. అబ్బా ప్లీజ్ కార్తీక్, అర్థం చేసుకోవద్దు. లేదే, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే విన్నా కదనే, ఇప్పుడు కూడా నా మాట వినానే. ఇప్పుడు బండి ఎక్కువ నా సినిమాకి పోదాం. అబ్బా కార్తీక్, లవ్ అంటే ఎట్లనో అట్లా యాక్సెప్ట్ చేసిన, ఇప్పుడు తిరిగేది ఇవన్నీ మా అన్నకి తెలిసింది అనుకో నా పని అయిపోతుంది ఇక. ఊకన్నా అన్న అంటావేందే? సరే ఓ పని చేయి, ఆ చున్నీనే స్కార్ఫ్ లాగా కట్టుకో, నో ప్రాబ్లం. ఇక ఏందే కవర్ బ్యాగ్లో పెడుతున్నావు పడేయకుండా? ఓ పిచ్చోడా, మన లవ్ ఓకే అయిన తర్వాత నువ్వు ఇచ్చిన నాకు ఫస్ట్ గిఫ్ట్, అందుకనే మెమరీగా దాచిపెట్టుకుంటా. నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నదే బావ కోసం. బావ ఇప్పుడు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి?